రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి చినరాజప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాద నివారణ చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని నిర్ణయించారు. రహదారుల రీడిజైనింగ్, వాహన తనిఖీలు, శిరస్త్రాణం వినియోగం, జిల్లా స్థాయిలో రహదారి భద్రతా కమిటీ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. వారంలో ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల్ని తనిఖీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏర్పేడు దుర్ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదాల నివారణకు తక్షణం తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర స్థాయి రహదారుల భద్రతా కమిటీ డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. హోంమంత్రి చినరాజప్ప, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, డీజీపీ సాంబశివరావు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఇందులో పాల్గొన్నారు. రోడ్లకు మరమ్మతులు, విరివిగా వాహన తనిఖీలు, మద్యం దుకాణాలను రహదారుల సమీపం నుంచి తొలగింపు తదితర చర్యలు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. వాహన చోదకులకు హెల్మెట్ల వినియోగాన్ని ఇకపై తప్పనిసరి చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీల అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీలను నియమించి నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 15లోగా రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న ముఖ్య ప్రాంతాలను గుర్తించి వాటిని సరిచేయాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3,000 మంది మన రాష్ట్రంలో యాక్సిడెంట్ వలన చనిపోతున్నారు. 30,000 మంది రాష్ట్రంలో ఈ యాక్సిడెంట్ వలన అంగవైఫల్యం చెందుతున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకి, పట్టణానికి కూడా ఇప్పటికే చాలా వెహికల్స్ ఇచ్చాం. 50 కిలోమీటర్కు కోఆర్డినేట్ చేయమని చెప్పి పోలీసు అధికారులు పెట్టాం. ఇప్పటికే స్పీడ్గా నడపడం కానీ, ఆల్కహాల్లో సేవించడం కానీ, అలాగే నిద్ర వలన కానీ ఇలాంటి లోపాల వలన కూడా అవుతున్నాయి. అవన్నీ కూడా చెక్ చేయమని చెప్పాం. అలాగే స్టూడెంట్స్, యూత్ కూడా ఈ మోటార్ సైకిల్ మీద చాలా స్పీడ్గా వెళ్ళటం, అవన్నీ కూడా యూత్లో కూడా కాలేజెస్లో కూడా చైతన్యం తీసుకురావాల్సింది. అలాగే హెల్మెట్స్ ధరించకపోవడం కూడా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అది హెడ్ ఇంజరీ అవుతుంది. దాన్ని కూడా హెల్మెట్ కూడా పెడితే బాగుంటుందని కూడా డిస్కస్ చేశాం. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డీజీపీ సాంబశివరావు అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ ఆదాయంలో 6% ఖర్చు చేసే అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల తరహాలో దూర ప్రాంతాలకు నడిచే సరుకు రవాణా వాహనాలకు 2 డ్రైవర్లను నియమించాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రోడ్స్ బాగు చేయడం, ప్రతి జిల్లాలో 5 టీమ్స్ చేస్తున్నాం. వారానికి ఒక రోజు ఏదో రోడ్డు ఎక్కి కేసులు రాయడం, లేకపోతే మనకి ఆదాయం గురించో ఇంతవరకు మేము పనిచేసే వాళ్ళం తప్ప ఈరోజు దానితో పాటుగా ఈరోజు యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 టీమ్స్ పూర్తి స్థాయిలో పనిచేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంటైర్ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లందరూ వారంలో ఒక రోజు మొత్తం రోడ్ల మీద ఉండాలని చెప్పి ఈరోజు డెసిషన్ తీసుకున్నాం. రోడ్ల మీద ఉండి ఎవ్రీ వెహికల్ చెక్ చేసి అందులో ఉన్నటువంటి లోపాలు, వాడు ఏమైనా డ్రైవర్ డ్రింక్ చేశాడా, లేదా లైసెన్స్ ఉందా, వాడికి అసలు ఏమైనా పూర్తిగా అనుభవం ఉందా లేదనేది ఎవ్రీ వీక్ 1 డే మొత్తం ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా రోడ్డు మీద ఉండి ఒక డ్రైవ్ కూడా చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. జూన్ నెలాఖరులోపు రహదారి ప్రమాదాలను దాదాపుగా నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర స్థాయి రహదారి భద్రతా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. రహదారుల రీడిజైనింగ్కు 3,000 కోట్లు ఖర్చు అవుతుందని, త్వరలోనే వీటిని సరిచేసేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.